నమస్తే అండి. రీసెంట్లీ ఒక పేషెంట్ 35 years ఓల్డ్ హెడేక్ కంప్లైంట్ రావడం జరిగింది. తన మెయిన్ కంప్లైంట్ నా పేరు ఫణ్ కుమార్. ఏమైంది మీకు ఇబ్బంది? యాక్చువల్గా వన్ సైడ్ హెడేక్ వచ్చింది. 2 weeks బ్యాకే స్టార్ట్ అయింది. లాస్ట్ మండే వచ్చేసరికి సివియర్గా వచ్చేసింది. సో ఆఫీస్ నుండి ఇమీడియట్గా క్విట్ అయిపోయి వచ్చి అడ్మిట్ అయ్యాను. మీకు ముందు ఉండేవా హెడేక్? ఇంతకుముందు ఎప్పుడు అసలు లేనే లేదు. నాకు సైట్ కూడా లేదు. ఇమీడియట్గా వచ్చేసరికి హెవీగా వచ్చేసింది. అది ఎట్లంటే ఇంకా సూసైడల్ టైప్లో ఆలోచనలు వస్తుంది. దానికన్నా అదే బెటర్ అన్న టైప్లో వస్తుంది. అందుకు వచ్చి ఇమీడియట్గా హాస్పిటల్లో ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యాను. ట్రీట్మెంట్ తీసుకున్నాక డాక్టర్ని కన్సల్ట్ అయితే ఇది సజెషన్ ట్రీట్మెంట్. నా పేరు డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. సైడ్ హెడేక్ వస్తుందని చెప్పాడు. సో మామూలుగా అయితే అందరూ అనుకునేది ఏంటి, ఒక సైడ్ కి వస్తున్న హెడేక్ అంటే మైగ్రేన్ అని. ఈ పేషెంట్ కి ముందు ఎప్పుడూ లేదు హెడేక్. సడన్ గా 2 weeks నుంచి హెడేక్ అనేది కంప్లైంట్ చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైనా న్యూ హెడేక్ అన్నప్పుడు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పేషెంట్ కి ఎవాల్యుయేట్ చేస్తే బ్రెయిన్ లో క్లాట్స్ ఉండడం గమనించాం. దీన్ని సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటాము. యూజువల్ గా స్మోకర్స్ గానీ, డ్రింక్ ఎక్కువ చేసే వాళ్ళు గానీ, కొంతమందికి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లో గానీ, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ లో గానీ ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయడము, బ్రెయిన్ లో క్లాట్ ఉన్న దానికి కొరకి ఇంజెక్షన్స్ తీసుకోవడము, తర్వాత యాంటీ ఎడిమా మెజర్స్ అంటే బ్రెయిన్ వాపు సంబంధించి ఇంజెక్షన్స్ తీసుకుంటే బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. లేని పక్షంలో ఏమవుతుందంటే ఫిట్స్ రావడం గానీ, కాళ్ళు చేతులు వీక్నెస్ రావడం గానీ, చూపు పోవడం గానీ, స్పృహ కోల్పోవడం గానీ జరిగిపోతుంది. కొత్తగా ఎప్పుడైనా హెడేక్ వస్తున్నా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోవడం మంచిది.